నమస్తే. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణాత్మక కార్యక్రమం ఎడిటర్స్ టైంకి స్వాగతం. ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, అసలు తెలంగాణ రాజకీయాలు అయితే ఫామ్ హౌస్ చుట్టే తిరుగుతున్నాయి. అసలు తెలంగాణ రాజకీయాలకి ఫామ్ హౌస్కి చాలా సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అటు గతంలో కూడా కేసీఆర్ అయితే ఫామ్ హౌస్లకే పరిమితం అయ్యారని కూడా తెలుస్తోంది. జరిగింది అంటే ఫామ్ హౌస్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరగటం అనే పాయింట్ నిజంగానే తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు పరిశీలిస్తే మొత్తం అంతా ఫామ్ హౌస్ చుట్టే తిరుగుతోంది. ఫామ్ హౌస్లు, నీకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, నీకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఒక ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా ఫామ్ హౌస్ కట్టినటువంటి ఒక ఎమ్మెల్యే అనే విమర్శ, ఆ విమర్శకి ఆయన నేను పరువు నష్టం దావా వేస్తా అన్నటువంటి ప్రతి విమర్శ, ప్రతి కౌంటర్ ఇచ్చినటువంటి, ఇవన్నీ కలిసి చూస్తే అసలు మనం మాట్లాడుకోవాల్సిన ప్రాథమిక అంశం ఏంటంటే ఇవాళ కాదు, 2014 నుంచే తెలంగాణ రాజకీయం అంతా ఫామ్ హౌస్ల చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తున్నారు అనేటటువంటి విమర్శ ఏదైతే ఉందో ఆ విమర్శ ఖచ్చితంగా కీలకమైనటువంటి విమర్శగానే భావించాలి. ఆ తర్వాత నందగిరి హిల్స్ ద్వారా ఫామ్ హౌజు, తర్వాత మన నాదర్గుల్ ద్వారా ఫామ్ హౌజు అంటూ కేసీఆర్ అనుబంధంగా ఉన్నటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తుల మీద, ప్రధానమైనటువంటి వ్యాపారవేత్తల మీద రేవంత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ రాజకీయం అంటూ విమర్శలు చేశారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు నిజంగానే మీరు అన్నట్లుగా తెలంగాణ రాజకీయం ఫామ్ హౌస్ల చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడైతే ఇక అసలు పూర్తిగా గత 2 రోజులుగా మొత్తం ఫామ్ హౌజుల చుట్టే రాజకీయం తిరుగుతుంది అనేది వాస్తవం. ఇక్కడ ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే ఎవరి ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయి, ఏ ఫామ్ హౌస్ల మీద హైడ్రా దాడి చేయబోతుంది అనే చర్చ ఒక పక్కన ఉంటే, కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఆ ఫామ్ హౌస్ వాస్తవ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ ప్రదీప్ రెడ్డి నిన్న హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు పూర్తిగా నాట్ టు డిమాలిష్ ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. నాట్ టు డిమాలిష్ అని ఆర్డర్ ఇవ్వాలనేది ప్లీలో ఉంటే ఆ హైకోర్టు మాత్రం అందుకు సిద్ధంగా సంసిద్ధత కనిపించలేదు. రెండో పక్క ఇది ఒక పక్క ఇట్లా ఉంటే, రెండో పక్క ప్రాథమికంగా హైడ్రా యొక్క నిబంధనలు ఏంటి, హైడ్రాని ఏ మేరకు, ఏ చట్టం మేరకు ఏర్పాటు చేశారు, హైడ్రాకి మీరు ఏమేమి విధి విధానాలు నిర్దేశించారు, హైడ్రా యొక్క పరిధి ఏంటి, హైడ్రా పరిధి 111 జీవో పరిధిలో ఉంటుందా, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుందా అనే అంశం నుంచి మొదలుపెట్టి రకరకాల అంశాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఫామ్ హౌజుల రాజకీయము, ఫామ్ హౌజ్ల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ అంశంలో కీలకంగా మారినటువంటి హైడ్రా వ్యవహార శైలి, దానికి సంబంధించిన చర్చలు చాలా కీలకంగా, చాలా స్థూలంగా జరిగినాయి హైకోర్టు ముందు. ఈ హైకోర్టు ప్రస్తావించినటువంటి అంశాలను, ఈ చర్చనంతా చూసి హైకోర్టు ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఏదైతే 99 జీవో ఉందో ఆ 99 జీవో పరిధి మేరకు ప్రవర్తించండి అని చెప్పింది. అదే సందర్భంలో మరొక కీలకమైన ట్రాక్ చేసింది. ఇక్కడ ప్లీలో నాట్ టు డిమాలిష్ అనే ఆర్డర్ ఇవ్వమని కోరితే దాన్ని అందుకు హైకోర్టు సిద్ధపడలేదు. అయితే ఇది ఇంతటితో ఆగకుండా ఫామ్ హౌస్లో ఈ జొన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, నాది కాని ఫామ్ హౌస్ నా ఫ్రెండ్ ఫామ్ హౌస్, అది నా ఫ్రెండ్ ఫామ్ హౌస్లో నేను లీజుకు తీసుకుని ఉంటున్నాను అంటూ కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య చేయగానే కాంగ్రెస్, బీజేపీలు మరింత తీవ్రమైనటువంటి స్థాయిలో కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాయి. ఐ హోప్ మీకు గుర్తుండాలి, రేవంత్ రెడ్డి మీద జొన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేశారు అంటూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఇప్పటి చేవెళ్ళ ఎంపీ అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి మీద కేసు కూడా బుక్ అయినటువంటి పరిస్థితి. విశ్వేశ్వరరెడ్డి దాని నుంచి బయటకు వచ్చినట్టున్నారు, కానీ రేవంత్ రెడ్డి అయితే ఆ కేసు కారణంగానే కొంతకాలం జైలు జీవితం గడిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి జొన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ జొన్వాడ ఫామ్ హౌస్ విషయంలో 111 జీవోని కూడా అతిక్రమించారు అని ఆల్రెడీ వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాల ఆధారంగా, ఈ వివాదాలకి సంబంధించినటువంటి ఇప్పుడు దాంట్లో మనకి ఉన్నటువంటి కనిపిస్తుంది, అటుపక్కన ఉన్నటువంటిది కాకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి బెల్ట్ ఏదైతే ఉందో అది 111 జీవోని కూడా అతిక్రమించింది అనేది ప్రధానమైనటువంటి వివాదం. ఈ జొన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసినందుకే కేసు బుక్ చేసి రేవంత్ రెడ్డిని దాదాపు 30 రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి నుంచి అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఫామ్ హౌస్ నాది కాదు, నాకేం సంబంధం లేదు అని
ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారో దానికి కౌంటర్గా కాంగ్రెస్ బీజేపీ చాలా ధాటైనటువంటి విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే మరి ఇదే ఫామ్ హౌస్ విషయంలోనే కదా రేవంత్ రెడ్డిని జైలుకి పంపించిందని ప్రశ్నిస్తున్నారు. రెండోది మరొక ఎంపీ అయినటువంటి మెదక్ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు, ఆయన స్వతహాగా న్యాయవాది కూడా, ఆయన ఒక సూటి ప్రశ్న చేస్తున్నారు. మరి ఇప్పుడు మీకు నాకేం సంబంధం లేదు అని వ్యాఖ్యలు చేసినటువంటి మీరు మరి కేసు ఎట్లా పెట్టారో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ సందర్భంగా ఏవైతే అంశాలు తేలినాయని పోలీసులు చెప్పారో అది అబద్ధమా అనేది అటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు. రెండోది జొన్వాడ ఫామ్ హౌస్ 111 హైడ్రానే కాకుండా ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి భూములకి సంబంధించినటువంటి యజమానుల నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. భూ యజమానుల కంప్లైంట్ ఏంటి? మాకు సంబంధించినటువంటి భూమిని మమ్మల్ని అమ్ముకొనివ్వట్లేదు, లేదా మేము డెవలప్ చేసుకోవాలంటే డెవలప్ చేసుకొనివ్వట్లేదు, మేము ఒక క్రషర్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటే ఆ క్రషర్ పెట్టుకునే ఆలోచన కానీ సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే ఆలోచన ఉంటే దాన్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అందుకు ప్రభుత్వ యంత్రాంగం అనధికారికంగా అంటే అప్పటి మంత్రి అంటే మంత్రి ఆదేశాల మేరకు పనిచేసింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది గత ప్రభుత్వంలో కాలంలో చాలా వివాదమైంది, చాలా వివాదాస్పదమైనటువంటి ఈ అంశంలో చివరికి ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు అంటే అప్పటి పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళేదాకా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అయితే ఇది ఇక్కడితో ఆగకుండా మరికొంతమంది కేటీఆర్ మరికొంతమంది ఫామ్ హౌస్ల విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నియమించారు అనేటటువంటి వ్యాఖ్య ఏదైతే చేశారో ఆ వ్యాఖ్య చుట్టూ కూడా ఇప్పుడు వివాదం మరింత జటిలం అవుతుంది. ఆ వ్యాఖ్య బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో అంటే ఆ వ్యాఖ్యకి పరువు నష్టం కలిగించారని ఆయన పరువు నష్టం కేసు కూడా వేస్తానని చెప్పి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. సో మొత్తం మీద ఫామ్ హౌస్ల చుట్టూ గత 2 రోజులుగా తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కేటీఆర్ ఎందుకు అంత ఉలికి పడుతున్నారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అనేది క్లియర్. స్వాతి సార్ అంటున్నారు కదా, కేటీఆర్ కూడా అంటున్నారు రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే దగ్గరుండి కూల్ చేయిస్తానని అయితే కూడా కేటీఆర్ కూడా స్పష్టంగానే చెప్తున్నారు. అంటే రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే దగ్గరుండి కూల్ చేస్తాను అన్న మాటకి అసలు హైడ్రా నుంచి ఎటువంటి ఆదేశాలు రాకుండా కోర్టుకు వెళ్ళి పరిరక్షణ అడిగేటటువంటి ఒక ముందు స్టెప్కి ఈ రెండింటి మధ్యలో ఎందుకంత ఉలికిపాటు అనేది ప్రధానంగా రాజకీయ చర్చగా ఉంది. ఎందుకంతగా అక్కడ ఉన్నటువంటి అంటే యజమానిగా చెప్తున్నటువంటి వ్యక్తి ఎందుకు స్పందించారు అంతగా, అదే సందర్భంలో రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎందుకు కేటీఆర్ చేస్తున్నారు, ఎందుకు అంత ఉలికిపాటు అనేటటువంటి ప్రశ్నని రాజకీయ పార్టీలు ముందుకు తీసుకొస్తున్నాయి. ముందుకు తీసుకొచ్చే క్రమంలో కేటీఆర్ ఏదైతే నాది కాదు అన్నటువంటి అంశం చెప్పారో దానికి కౌంటర్గా కేటీఆర్కి అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి అంటే ఈ ఫామ్ హౌస్ ఉన్నటువంటి భూముల విషయంలో కొంత వేరే యజమాని ఉన్నారేమో కానీ ఫామ్ హౌస్ని ఆనుకున్నటువంటి భూములు ఖచ్చితంగా కేటీఆర్ కుటుంబానికి చెందినవే కాబట్టి అది కేటీఆర్ ఫామ్ హౌస్గానే భావించాలి. మొత్తం కాంపౌండ్కి సంబంధించిన అంశం వీటన్నిటిని ముందుకు తీసుకొస్తుంది కాంగ్రెస్. రెండోది అసలు బీజేపీ అయితే ఏ రకమైనటువంటి ప్రాతిపదిక లేకుండా అంటే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు ఎట్లా పెట్టారు అనేది ఇద్దరు బీజేపీ నాయకులు, ప్రముఖ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో జటిలంగా ఉన్నటువంటి అంశం ఏంటి? కేటీఆర్ తరఫున వెళ్ళినటువంటి అంటే ఒరిజినల్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని వెళ్తే హైకోర్టుకు వెళ్తే హైకోర్టు పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వడానికి నాట్ టు డిమాలిష్ అనే ఆర్డర్స్ ఇవ్వడానికి సిద్ధపడలేదు అనేది క్లియర్. ఈ అంశం చుట్టూ మరింత రాజకీయం తిరుగుతోంది అనేది క్లియర్. స్వాతి ఎస్ సార్, ఇక మనం ఏపీకి వెళ్తేనైతే ఓటుకు నోటు కేసు విషయంలో అయితే చంద్రబాబుకి అయితే భారీ ఊరట లభించిందని చెప్పుకో. అది ఏపీ సబ్జెక్ట్ కాదేమో, అది తెలంగాణ, అది కూడా తెలంగాణ సబ్జెక్టే. అయితే తెలంగాణకి ఏపీకి ఇది 2 రాష్ట్రాలకి లింక్ అయినటువంటి సబ్జెక్టుగా చూడాలి. ప్రధానంగా కేసుని డీల్ చేస్తున్నటువంటి పోలీసు తెలంగాణ పోలీస్ శాఖ, రెండో పక్క దాంట్లో ఒక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి, మరో నిందితుడిగా చేర్చాలని ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కాబట్టి ఈ అంశాన్ని 2 రాష్ట్రాలకి సంబంధించిన అంశంగా చూడాలి. 2 రాష్ట్ర రాజకీయాల్ని అత్యంత కీలకంగా ప్రభావితం చేసినటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రాథమిక విచారణ విషయంలోనే చాలా
అనుమానాలు, చాలా అంటే ప్రీజుడిస్తున్నారు, ప్రీఆక్యుపైడ్ మైండ్ తోటి ఉన్నారు అంటూ విచారణాధికారుల మీద కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో విమర్శలు చేసినటువంటి సందర్భం ఉంది. అయితే విచారణాధికారులకి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీని కానీ, విచారణాధికారుల అత్యుత్సాహాన్ని కానీ ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఏదైతే విమర్శ చేశారో దానికి కూడా దీంతో కొంత ఫుల్ స్టాప్ పడినట్టు అని చెప్పక తప్పదు. మీకేంటి అంత ఇంట్రెస్ట్ అనేటటువంటి, అంటే ఈ కేసుతోటి ఏ రకమైన సంబంధం లేదు, మీరు ఎందుకు ఇంతగా ఆసక్తి చూపుతున్నారు అనే అంశం నుంచి మొదలుపెట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్నే పూర్తి స్థాయిలో సమర్థించినటువంటి నేపథ్యం, సుప్రీంకోర్టు సమర్థించినటువంటి నేపథ్యంలో ఈ కేసుపై ఫర్దర్గా ఇంకా అసలు అవకాశాలు లేవనే చెప్పాలి. ఒకటి క్లియర్, న్యాయపరమైనటువంటి ప్రక్రియ ఒక పక్కన జరుగుతున్నటువంటి పరిస్థితిలో, అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు స్థాయిలో న్యాయపరమైనటువంటి ప్రక్రియ, ట్రయల్ కోర్టు స్థాయిలో న్యాయపరమైనటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలో మీరు వేసినటువంటి కేసు ఆ న్యాయ ప్రక్రియని అడ్డుకుంటోంది అనేటటువంటి భావాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో త్వరలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ పూర్తయి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా అది ఏ రకమైనటువంటి రాజకీయాలను ప్రభావితం చేసిన అంశం కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పక తప్పదు స్వాతి. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ కూడా న్యాయస్థానం డిస్మిస్ చేయడం కూడా జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ని న్యాయస్థానం డిస్మిస్ చేయడంతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాస్త మందలించినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్ని సంపూర్ణంగా మద్దతు తెలిపినటువంటి సుప్రీంకోర్టు, అదే సందర్భంలో సుప్రీంకోర్టు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటిని కలిసి ఆలోచిస్తే ఈ విషయంలో చంద్రబాబుకి పూర్తి స్థాయిలో ఊరట దొరికినట్లే. రెండోది, ఈ కేసు త్వరగా పూర్తయ్యి విచారణ పూర్తయ్యి తీర్పు వచ్చేటటువంటి దిశగా వెళ్ళటం ద్వారా రేవంత్ రెడ్డికి కూడా దానికి కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆళ్ల రామకృష్ణారెడ్డి యొక్క అత్యుత్సాహాన్ని అంటే సుప్రీంకోర్టే అత్యుత్సాహంగా అంటే ఆ వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఆ వ్యాఖ్య మనం వాడటంలో తప్పేం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా అత్యుత్సాహాన్ని ఖచ్చితంగా మందలించింది అని చెప్పక తప్పదు స్వాతి. సరే, ఇక కాళేశ్వరంపై అయితే బహిరంగంగా విచారణ చేపట్టారు. మనం కాళేశ్వరం గురించి ఇన్నాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నామో, నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు, ఈ నిర్వహణ లోపాలకి సంబంధించి మొదటిది నిర్మాణ లోపాలు, అది నిర్మాణ లోపాలకు సంబంధించిన అంశం మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఒక పక్కన ఉంటే, నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు రెండు కలిపి చూడాలి అని మనం ఇన్నాళ్ళు వాదిస్తున్న అంశం నిన్న సాక్షాత్తు ఈఎన్సీ మురళీధరరావు వ్యాఖ్యల్లోనే క్లియర్గా కనిపించింది. తరచుగా 15 రోజులకు ఒకసారి ఇంజనీర్ల బృందం ఆ ప్రాజెక్ట్ యొక్క స్థాయిని, దాని ఆపరేషన్ని, దాని వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో టెక్నికల్ అసెస్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగలేదు అనేటటువంటి వ్యాఖ్య మురళీధరరావు చేశారు. కాబట్టి అది కూడా కేసీఆర్కి, కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ ప్రభుత్వానికి అత్యంత ఆప్తుడుగా చెప్పబడినటువంటి మురళీధరరావు నుంచి ఆ వ్యాఖ్య వచ్చింది. కాబట్టి అది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ నిర్మాణ లోపాలకి సంబంధించినటువంటి అంశంలో నిర్మాణ సంస్థ బాధ్యత ఉంటుంది. నిర్వహణ లోపాలకు సంబంధించినటువంటి అంశంలో నిర్మాణ సంస్థతో పాటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ బాధ్యత కూడా ప్రత్యక్షంగా ఉంటుంది. ఇప్పుడు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఒక అబ్జర్వర్గా ఉంటుంది, ఒక విజిలెంట్ పార్ట్నర్గా ఉంటుంది. నిర్మాణానికి సంబంధించి విజిలెంట్ పార్ట్నర్గా ఉండే క్రమంలో నిర్మాణంలో ఉన్నటువంటి క్వాలిటీ తగ్గకుండా నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువుల క్లారిటీ, అంటే ఏదైతే ఇన్పుట్స్గా వాడతారో ఆ ఇన్పుట్స్ యొక్క క్వాలిటీ తగ్గకుండా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఇరిగేషన్ శాఖది. ఇక్కడికి నిర్వహణ విషయానికి వచ్చేసరికి నిర్వహణ విషయాన్ని బ్రిడ్జింగ్ టైం ఉంటుంది. కొంతకాలం పూర్తిగా అంటే ఎక్కువ కాలం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉండేటటువంటి ఆపరేషన్ కాలంలో, ఆ బ్రిడ్జింగ్ కాలంలో రెండు సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి. మొదట్లో 70% నిర్మాణ సంస్థ బాధ్యత వహిస్తే అబ్జర్వేటరీ పార్ట్నర్గా ఉండేటటువంటి నిర్వహణ సంస్థ అయినటువంటి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఆ నిర్వహణ బాధ్యత ఉంటుంది. తర్వాత క్రమంలో వచ్చేటటువంటి ఒక మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే నిర్మాణ సంస్థ యొక్క పాత్ర తగ్గుతూ ఈ నిర్వహణ సంస్థ యొక్క, అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ శాఖ యొక్క బాధ్యత పెరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం క్రమంలో
వీళ్ళిద్దరూ చేయాల్సినటువంటి జాయింట్ ఆపరేషన్ విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఆ నిర్వహణ విషయంలో జరిగినటువంటి లోపాలు, నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానికి ఉదాహరణ ఏంటంటే ఈ గేట్లు ఏవైతే ఉన్నాయో గేట్లు కూడా పూర్తిగా బిగుసుకుపోవటం అంటే తరచుగా దాన్ని ఆపరేట్ చేయకు కారణంగా ఆ గేట్లు బిగుసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఖచ్చితంగా అది ప్రశ్నార్థకమని మనం గతంలో గేట్లని ఎత్తుతున్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులను కూడా మనం ప్రస్తావిస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రధాన అంశం ఏంటంటే గేట్ల యొక్క స్థితిని పరిశీలించాలి. అదే సందర్భంలో మిగతా అంశాలు అంటే సీపేజ్ ఉంటుంది. సీపేజ్ని బుంగల స్థాయికి మారేటటువంటి పరిస్థితి, అంటే సన్నగా ఉన్నటువంటి సీపేజీ బుంగల స్థాయికి మారి ఆ బుంగల నుంచి పెద్ద బొయ్యారాలుగా మారినటువంటి పరిస్థితి. అక్కడ దాకా వెళ్ళే వరకు ఎందుకు నిర్వహణ శాఖకు నిర్వహణ బాధ్యతలు చూసేటటువంటి ఈ రెండు సంస్థలు ఎందుకు కీలకమైనటువంటి అబ్జర్వేషన్ చేయలేదు? తరచుగా జరగాల్సినటువంటి ఫ్రీక్వెంట్ తనిఖీలు ఏవైతే ఉంటాయో ఆ తనిఖీల దిశగా ఎందుకు వెళ్ళలేదు? తనిఖీలు చేయకుండా ఎందుకు అలసత్వం వహించారనే అంశం ఇప్పుడు కేసీఆర్కి అత్యంత ఆప్తుడుగా ఉండేటటువంటి మురళీధర్ రావు నుంచే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు అక్కడ జరిగింది, ఎందుకు అలసత్వం వహించారనేది కీలకంగా గమనించాల్సినటువంటి అంశంగానే చెప్పాలి. స్వాతి సార్, ఇంకొక విషయం సార్, పనులు పూర్తి కాకపోయినా కానీ సరిపడేంత పని జరిగిందని అయితే సర్టిఫికెట్లపై కూడా ఇది కూడా ఒక కీలకమైన అంశం. ఇది కూడా మనం మొదటి నుంచి మాట్లాడుతున్న అంశమే. పనులు పూర్తి అవ్వకుండా అంటే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సన్నద్ధత లేకుండా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు నిర్మాణ సంస్థ నుంచి అనేది ఒక పక్కనుంటే, అసలు ప్రాజెక్టుకి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డ్ కెనాల్స్ ప్రాజెక్టు ప్రారంభించబడినట్టుగా చెప్పిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, దాదాపు 6 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో దానికి గ్రౌండ్లో దానికి సంబంధించిన ఏర్పాట్లు లేకుండా ఎందుకు ప్రాజెక్టు ప్రారంభించారు అనేటటువంటి అంశాన్ని కాగు ప్రశ్నించింది. వాళ్ళు మొదటి నుంచి కూడా మనం కూడా మాట్లాడుతున్నటువంటి అంశం అది. ఒక పర్టిక్యులర్ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో సన్నద్ధత లేకుండా ప్రారంభించడం అనేది అది ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్గా చెప్తారు ఇంజనీరింగ్ భాషలో పూర్తి స్థాయి సన్నద్ధత 1-2 సార్లు ట్రయల్ రన్ చేసి ఆ ట్రయల్ రన్ తర్వాత మాత్రమే చేయాల్సినటువంటి ప్రారంభోత్సవాన్ని ఇది అసలు ట్రయల్ రన్కి అవకాశమే లేకుండా ఫీల్డ్లో పొలాలకి వెళ్ళే కాలువలకి సంబంధించినటువంటి ఎక్కడా లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులు ప్రారంభించామని చెప్పటం, అది కూడా 3 ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారని చెప్పటం, ఆ 3 ముఖ్యమంత్రులు ఏ బ్యారేజ్ దగ్గర అయితే ప్రారంభించారని చెప్పారో ఆ బ్యారేజ్లోనే ఒక 7వ బ్లాక్లో 2 పియర్లు పూర్తి స్థాయిలో కుంగిపోవటం, ఇవంతా కలిపి చూస్తే మాత్రం ఒకటైతే క్లియర్. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో, నిర్మాణ విషయంలో, నిర్వహణకి సంబంధించినటువంటి ప్రశ్న ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిర్మాణానికి సంబంధించినటువంటి క్వాలిటీ తనిఖీ జరగలేదు అనేటటువంటి ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా నిర్మాణానికి సంబంధించిన అంశాలు కూడా పూర్తిగా దాని క్వాలిటీ తనిఖీ చేయకుండానే దానికి సర్టిఫికెట్లు ఇచ్చారనేటటువంటి విమర్శలు కూడా ఖచ్చితంగా ముందుకు వస్తున్నాయి. రెండోది, ప్రాపర్ టెస్ట్ ట్రయల్ రన్ కంటే ముందు అంటే వివిధ దశల్లో జరగాల్సినటువంటి టెస్టింగ్ కూడా జరగకుండానే ప్రాజెక్టుకి అనుమతి ఇచ్చారు అనేటటువంటి అంశం కూడా ముందుకు వస్తుంది. ఈ మొత్తం అన్ని వ్యవహారాలని కలిపి చూస్తే మనం మొదటి నుంచి కాళేశ్వరం విషయంలో మనం మొదటి నుంచి దాదాపు డిసెంబర్ నుంచి మాట్లాడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని గట్టిగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఆ అంశం నిర్వహణ లోపాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ఇప్పుడు సాక్షాత్తు మాజీ ఈఎన్సీ, అది కూడా కేసీఆర్కి అత్యంత ఆప్తుడుగా చెప్పబడేటువంటి మురళీధర్ రావు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అది ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, మురళీధర్ రావుకి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ని నిన్న మనం కనుక చూస్తే చాలా డీప్గా వెళ్ళి ప్రశ్నించినటువంటి కమిషన్ చైర్మన్, ఇది ఒక రిమార్కబుల్ స్టెప్ కానీ చెప్పాలి. దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మూలాల్లోకి వెళ్ళి అడుగుతున్నటువంటి ప్రశ్నలు, దానికి సమాధానం చెప్పే క్రమంలో ఈఎన్సీగా పనిచేసినటువంటి సుదీర్ఘకాలం ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్ రావు ఇచ్చినటువంటి సమాధానాలు, వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు అని మనం ఇంతకాలం నుంచి మాట్లాడుతున్నటువంటి అంశానికి ఖచ్చితంగా ఒక శాంటిటీ వచ్చినట్టుగానే భావించాలి. స్వాతి.
సార్ ఇంకొకటి ఇది వచ్చేసి 2020 జూన్ 29న అయితే నిర్మాణం స్టార్ట్ చేశారు, కానీ 2019 సెప్టెంబర్లోనే పూర్తయిందని సర్టిఫికేట్ ఎలా ఇస్తారండి? అంటే 2020కి సంబంధించిన అంశంలో ప్రారంభం కాదు, 2019లోనే దాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారు. అయితే 2020లో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ప్రారంభించిన తర్వాత పూర్తయిందని సర్టిఫికేట్ రావడం ఖచ్చితంగా అది ఇందాక నుంచి మాట్లాడుతున్న అంశం అదే. ఒక పక్క 2020 నుంచి పూర్తయిందని సర్టిఫికేట్ ఇచ్చినా కానీ ఈ రోజుకి ఫీల్డ్ కెనాల్స్ లేవు, ఈ రోజుకి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేవు. ఫీల్డ్ కెనాల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేకుండా ఒక ప్రాజెక్టు అనేదే ఒక విచిత్రమైనటువంటి సబ్జెక్టు. ఇది కేవలం చెరువులను నింపడానికి మాత్రమే వాడినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కనిపిస్తోంది. ఆ చెరువులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ చెరువుల నీళ్లు పారటానికి కూడా మళ్ళీ కాలువలు లేవు అనేటటువంటి అంశం. రెండోది, ఈ చెరువులు కూడా దాదాపు రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవన్నీ కూడా తర్వాత తవ్వినటువంటి నేపథ్యంలో ఆ చెరువులకు సంబంధించి అవి సహజ సిద్ధమైన చెరువులు కావు, కాకతీయుల కాలం నాటి పాత చెరువులు కూడా కావు. కాబట్టి ఆ చెరువులకి సంబంధించిన రిజర్వాయర్లకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ అండ్ ఫీల్డ్ కెనాల్స్ విషయంలో మళ్ళీ ప్రశ్న అదే దగ్గర ఆగుతోంది. ఫీల్డ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఇట్లా ఎక్కడ నీటిపారుదలకి సంబంధించిన అవకాశాలు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని 2019లో అధికారికంగా ప్రారంభించడం, 2020లో దానికి సంబంధించిన పూర్తయిందనేటటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం. దాంతోపాటు నిర్మాణ సంస్థ తన బాధ్యత పూర్తయిందని చేతులు దులుపుకోవటం, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. వీటన్నిటి విషయంలో సమగ్రమైనటువంటి విచారణ అయితే జరుగుతోంది. ఈ విచారణ తర్వాత ఏ రకమైనటువంటి అంశాలు ఇంకా కొత్త విషయాలు ఏమొస్తాయి, దీంతోపాటు మరికొంతమంది ఈఎన్సీలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితిలో విచారణకి, దాంతోపాటు విచారణని ఇంతటితో ఆపుతారా, ప్రజాప్రతినిధులు కూడా పిలుస్తారా అనేటటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి ఏ దిశలో వెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. స్వాతి, రైట్ సార్. ఇక ఫైర్ యాక్సిడెంట్ గురించి చూసుకున్నట్టయితే అనకాపల్లిలో అచ్యుతాపురంలో అయితే రియాక్టర్ ప్రమాదం జరిగింది. అది ఒక బాధాకరమైనటువంటి విషయం. దాంతో ఇంకోటి ఏంటంటే వైజాగ్లో ఈ తరహా ఘటనలు జరగటం, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరగటం, గతంలో ఒక భారీ పేలుడు జరిగింది. దాని నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఇది కూడా ఒక బాధాకరమైన పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కదిలింది. హోంమంత్రి హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. హోంమంత్రి అక్కడికి హుటాహుటికి వెళ్ళి ప్రిలిమినరీ కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిలిమినరీ కంక్లూజన్స్కి సంబంధించిన అంశాన్ని చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి కూడా వెళ్ళబోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పర్యటన తర్వాత దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే దీని వెనక ఏమన్నా కుట్ర కోణం ఉందా అనేటటువంటి అంశానికి సంబంధించిన ఆరోపణలు, ప్రశ్నలు అట్లాగే ఉన్నాయి. దానికి ఏ రకమైనటువంటి కంక్లూజన్ వస్తుందో అని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణాత్మక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.